హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు ఏపీ హైకోర్టుకు సంబంధించి మనకు జిల్లాల సమాచారం ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. మరి ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా పల్నాడు జిల్లా గురించి చూడబోతున్నాం. చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని జిల్లాల్లో కూడా పల్నాడు జిల్లా అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. హిస్టరీ పరంగా అయితేనేమి, అక్కడ నుండి ప్రాక్టికల్ పరంగా అయితేనేమి, మరియు మన రాష్ట్రం యొక్క అమరావతి, మన యొక్క రాష్ట్రం యొక్క రాజధాని అమరావతి కూడా ఇదే ప్రాంతంలో ఉంది. కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కంపల్సరీగా ప్రతి ఒక్క పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు పీడిఎఫ్ రూపంలో అయితేనేమి, లేదా త్వరలో మనం బుక్ కూడా రిలీజ్ చేయబోతున్నాం, అక్కడైతేనేమి ఇవన్నీ కూడా మీకు లభిస్తుంది. మరి యొక్క వీడియో మనం కంప్లీట్గా జిల్లాల సమాచారంలో భాగంగా మనం చేసిన ఈ పల్నాడు జిల్లా అంటే మొత్తం 26 జిల్లాల్లో కూడా జిల్లా వైజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ కూడా ఏపీ హైకోర్టు కానీ, మీరు ఫ్యూచర్లో రాయబడేటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, మరియు ఎస్ఐ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఏ జాబ్ అయినా పర్లేదు, అన్ని రకాల పోటీ పరీక్షలకు ఈ యొక్క జిల్లాల సమాచారం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి ఎవరు కూడా చేయనటువంటి విధంగా కంప్లీట్గా ఏదో చేసినామని కాకుండా అక్కడ ఉన్నటువంటి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా నదులు, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, ఏ పట్టణాలు ఏ నది ఒడ్డున ఉన్నాయి, దీనికి ఇంపార్టెన్స్ ఏముంది, హిస్టరీ పరంగా ఏ ఇంపార్టెన్స్ ఉంది, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ డిస్కస్ చేయబోతాను అనమాట. మరి మీకు ఒకవేళ ఈ కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ను మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. మరి మనకు యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు కోర్స్ నచ్చితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అయింది ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి. మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802కి మీరు కాల్ చేయండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి వాట్సాప్ లింక్ ఉంది. మరి మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళైతే ఇవన్నీ కూడా పాత జిల్లాల ప్రకారం ఆ యొక్క జిల్లాలో మీరు జాయిన్ అయితే మీకు అన్నీ కూడా అక్కడ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే మీరు అన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉంటాయి మిత్రమా. మరి చూద్దాం. సో మరి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే పల్నాడు జిల్లా, ఓకే, పల్నాడు జిల్లా. మరి పల్నాడు జిల్లా మ్యాప్ ఇదన్నమాట. ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా మనకు ఇక్కడ ఉంటుంది. సో ఇది మనకు పల్నాడు జిల్లా అన్నమాట. అంటే ఇక్కడ చూస్తే మన పల్నాడు జిల్లాను చూస్తే ఇక్కడ తెలంగాణ ఉంది. అంటే తెలంగాణతో పల్నాడు జిల్లా ఏమైంది, సరిహద్దు పంచుకుంటూ ఉంది. సముద్రం లేదు, పల్నాడు జిల్లాకు సముద్రము లేదన్నమాట. మరి చూస్తే జిల్లా కేంద్రం నరసరావుపేట. సో నరసరావుపేట కేంద్రంగా ఈ యొక్క పల్నాడు జిల్లా అంటే ప్రధాన చూడండి, వైఎస్ఆర్ కడప జిల్లా అనుకోండి, హెడ్ క్వార్టర్స్ కడప. చిత్తూరు జిల్లాకు హెడ్ క్వార్టర్స్ చిత్తూరు. సో కానీ ఇక్కడ అంటే చాలా వాటికి ఏముందంటే నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు. సో చాలా వాటికి ఆ యొక్క పేర్లు ఉంది. కానీ ఇక్కడ మాత్రం పల్నాడు డిస్టిక్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు నరసరావుపేట అని మీరు గమనించండి. మరి దీనికి సరిహద్దు జిల్లాలు ఏమున్నాయంటే పక్కన ఎన్టీఆర్ జిల్లా ఉంది, బాపట్ల జిల్లా ఉంది, గుంటూరు జిల్లా ఉంది. ఈ 3 జిల్లాలు ఉన్నాయి. మరి సరిహద్దు రాష్ట్రం ఏముందంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు 2 జిల్లాలు దీంతో సరిహద్దుగా ఉన్నాయి. ఒకటి సూర్యాపేట జిల్లా, ఇంకోటి తీసి నల్గొండ జిల్లా. అంటే మొత్తం మీద అయితే మాత్రం తెలంగాణతో 2 జిల్లాలతోనూ, మన ఆంధ్రప్రదేశ్తో 3 జిల్లాలతోనూ పల్నాడు జిల్లా అనేది మనకు బార్డర్గా ఉందన్నమాట. మరి పల్నాడు జిల్లా ఎప్పుడు ఏర్పడిందంటే ఇది కొత్తగా ఏర్పాటు కాబడింది 2022వ సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన నరసరావుపేట కేంద్రంగా మనకు యొక్క కొత్త జిల్లా ఏర్పడింది. గతంలో ఇది గుంటూరు జిల్లాలో భాగంగా ఉండేది. సో గుంటూరు జిల్లాలో బాగుండేది. ఎప్పుడైతే గుంటూరు జిల్లా నుంచి పల్నాడు విడిపోయిందో ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా ఇప్పుడు పల్నాడుకి రావడం జరిగింది. ఏ విధంగా అయితే కర్నూలు నుంచి మనకు నంద్యాల జిల్లా విడిపోయిందో అప్పుడు ఏమైంది, మనకు కర్నూలులో ముఖ్యమైన ప్రాంతాలన్నీ కూడా నంద్యాలకు రావడం జరిగింది. సో అన్నీ కూడా మంచి అన్నీ కూడా నంద్యాలలోనే ఉన్నాయి మనకు. అదేవిధంగా ఇక్కడ కూడా గుంటూరు నుంచి ఎప్పుడైతే పల్నాడు విడిపోయిందో అన్ని ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా మనకు పల్నాడుకి రావడం జరిగిందని మీరు భావించండి. మరి ఇక్కడ ముఖ్యంగా జిల్లాలో నాగార్జున సాగర్ ఆనకట్ట చాలా ఇంపార్టెంట్ వన్ అనమాట. సో నాగార్జున సాగర్ ఆనకట్ట అయితేనేమి, మరి దేశంలోనే 2వ అతిపెద్ద బౌద్ధ స్తూపం అనేటువంటి అమరావతి స్తూపం అయితేనేమి, కోటప్పకొండ దేవాలయం అయితేనేమి, ఎత్తిపోత జలపాతం అయితేనేమి, కపోతేశ్వర స్వామి దేవాలయం, దీన్ని చేజలని కూడా అంటాం, కొండవీడు కోట, ధ్యానబుద్ధ స్టాట్యూ అనేవి ఇక్కడ ఈ యొక్క పల్నాడు జిల్లాలో ముఖ్యమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా విడుదలతో ఉన్నాయన్నమాట. మరి చూస్తే జిల్లా యొక్క ప్రత్యేకత ఏముందంటే మాచర్ల దగ్గర చంద్రవంక నదిపై ఎత్తిపోతల జలపాతం కలదు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మాచర్ల దగ్గర, పల్నాడు జిల్లాలోని మాచర్ల దగ్గర చంద్రవంక మీద
చంద్రవంక నది మీద ఎత్తిపోతల జలపాతం ఉంది. ఎత్తిపోతల జలపాతం అడగచ్చు అనమాట. ఎత్తిపోతల జలపాతానికి ప్రధాన నీటి వనరు ఏదంటే చంద్రవంక నది అనమాట. మరి పల్నాడు జిల్లాలో అగ్నిగుండాల వద్ద రాగి నిక్షేపాల గనులు ఉన్నాయి. ఇది మనకు ఏపీపీఎస్ ఎగ్జామినేషన్స్లో గతంలో చాలాసార్లు అడగడం జరిగింది. పల్నాడు జిల్లాలోని అగ్నిగుండాల వద్ద రాగి నిక్షేపాలు ఉన్నాయి. ఈ విధంగా అనంతపురం జిల్లాలో మనకు బంగారు గనులు ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ మనకు రాగి నిక్షేపాలు ఉన్నాయి. పల్నాడు జిల్లాలోని అగ్నిగుండాల వద్ద రాగి నిక్షేపాలు ఉన్నాయన్నమాట. రాష్ట్రంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రదేశం ఇక్కడ మనకు ఉంది. అది ఎక్కడుందంటే రెంటచింతల. మరి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా అత్యధిక ఉష్ణోగ్రత మనకు నమోదవుతూ ఉంటుంది. ఆ యొక్క నమోదయ్యే ప్రదేశం కూడా మనకు ఎక్కడుందంటే పల్నాడు జిల్లాలో ఉంది. అది ఎక్కడంటే రెంటచింతల. ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ వచ్చినప్పుడు రెంటచింతల మనకు వార్తలో నిలుస్తూనే ఉంటుంది. మరి అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రదేశం కూడా రెంటచింతల. అది కూడా మనకి పల్నాడు జిల్లాలోనే ఉందన్నమాట. అది కూడా ఎక్కడుందంటే మాచర్ల. రెంటచింతల మాచర్ల. ఇది ఎక్కడది? మాచర్ల. ఓకే, మాచర్ల పల్నాడు జిల్లాలో ఉందన్నమాట. అదే మాదిరిగా పల్నాడు యోధులైనటువంటి నలగామరాజు హిస్టరీ పరంగా కింగ్డమ్స్ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అన్నమాట. వీళ్ళు పల్నాడు యోధులైనటువంటి నలగామరాజు, బ్రహ్మనాయుడు, ఓకే, తర్వాత నాయకురాలు నాగమ్మ ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళే. చూసారా, నేను కూడా ఫస్ట్ తెలియదండి, ఎక్కడెక్కడ ఉంది అనుకుంటున్నా, కానీ పక్కనే ఉంది తెలియదండి. సో మరి పల్నాడు యుద్ధం జరిగింది కదా, ఇక పల్నాడు యుద్ధాన్ని మహాభారత యుద్ధంతో పోలుస్తారు. ఇది మహాభారత యుద్ధంలో కూడా అన్నదమ్ముల మధ్య ఫైట్ జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ పల్నాడు యుద్ధం కూడా అన్నదమ్ముల మధ్య జరుగుతుంది. కాబట్టి ఇక పల్నాడు యుద్ధాన్ని మనం మహాభారత యుద్ధంతో కూడా దీన్ని మనం ఆంధ్ర మహాభారతం అని కూడా అంటాం. పల్నాడు యుద్ధాన్ని ఆంధ్ర మహాభారతం పేరుతో పిలుచుకుంటాం. అటువంటి గొప్ప విశిష్ట ప్రాధాన్యత ఉన్నటువంటి పల్నాడు యుద్ధం కూడా ఇక పల్నాడు జిల్లాలోనే మరికి జరిగిందన్నమాట. వీళ్ళు ఎవరంటే నలగామరాజు అయితేనేమి, బ్రహ్మనాయుడు అయితేనేమి, నాగరాలు నాగమ్మ అయితేనేమి ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళే. పల్నాడు యుద్ధం ఈ జిల్లాలోనే జరిగింది. అందుకే దీని పేరు కూడా పల్నాడు జిల్లాకు చెంది. కాబట్టి పల్నాడు యుద్ధం కూడా ఇదే జిల్లాలో జరిగింది. మరి చూస్తే కోటప్పకొండ ధ్యాన బుద్ధ స్టాట్యూ, అంటే బుద్ధునిక ధ్యాన బుద్ధ ఉండేది ఈయన అమరావతి. తర్వాత లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఇన్ మాచర్ల. సో మాచర్ల మనం ఉన్నాయి కదా. తర్వాత ఎత్తిపోతల ఫాల్స్, ఎత్తిపోతల జలసాయం మరియు బుద్ధిస్ట్ మోన్యుమెంట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? బుద్ధిస్ట్ మోన్యుమెంట్స్ ఇక్కడ అనూపులో ఉన్నాయి. సో బుద్ధిస్ట్ మోన్యుమెంట్స్ మనకు ఈ యొక్క పల్నాడు జిల్లాలో బుద్ధిస్ట్ మోన్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకు అనూపులో ఉన్నాయి. అదే మాదిరి మనకు నాగార్జునకొండ, కోటప్పకొండ కూడా ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్వి. మరి విశిష్టమైన ప్రదేశాలే కాదు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పర్సనాలిటీస్ కూడా ఈ యొక్క జిల్లాకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే పల్నాటి బ్రహ్మనాయుడు, పల్నాడు కింగ్డమ్. సో పల్నాడు రాజ్యానికి రాజు అయినట్టు పల్నాటి బ్రహ్మనాయుడు. అదే మాదిరిగా నాయకురాలు నాగమ్మకు ఒక విశిష్టమైనటువంటి పేరుంది. ఎందుకంటే మన భారతదేశ చరిత్రలో ముఖ్యంగా రాజులంటే మగవాళ్ళే ఉంటారు, కానీ ఇక పల్నాడు నాయకురాలు నాగమ్మ అనేక అంటే ఈ యొక్క రాజు కింగ్డంలో కూడా చాలా ముఖ్య భూమిక పోషించింది నాయకురాలు నాగమ్మ. ఈమె కూడా పల్నాడు కింగ్డమ్ అనమాట. తర్వాత గుర్రం జాషువా గారు పోయట్ అనమాట. గుర్రం జాషువా గారు ఈయన పోయట్. మరి కాసు బ్రహ్మానందరెడ్డి గారు మనకు ఏమంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. థర్డ్ సీఎం ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ 11th యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. కాబట్టి మనకు కాసు బ్రహ్మానందరెడ్డి గారు మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. తర్వాత ఈయన మహారాష్ట్ర గవర్నర్ కూడా పనిచేయడం జరిగింది. తర్వాత భవనం వెంకటరామిరెడ్డి గారు, ఈయన కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సో భవనం వెంకటరామిరెడ్డి గారు 8th చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అంటే కాసు బ్రహ్మానందరెడ్డి అయితేనేమి మరియు భవనం వెంకటరామిరెడ్డి గారు అయితేనేమి వీళ్ళిద్దరు కూడా పల్నాడు జిల్లాకు చెందిన వాళ్ళే. మరియు కోడలి శివప్రసాదరావు, ఈయన వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత మనకు కొత్తగా ఏర్పడినటువంటి మన ఈ యొక్క అసెంబ్లీకి స్పీకర్గా, అంటే మొట్టమొదటి స్పీకర్ ఎప్పుడు డిబేట్ అయిపోయిన తర్వాత మొట్టమొదటి స్పీకర్ ఏం చేసినంటే ఈయన ఏమంటే కోడలి శివప్రసాదరావు గారు. ఓకే, కోడల శివప్రసాదరావు గారు ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు సో కొత్తగా న్యూగా ఏర్పడిన తర్వాత మనకు కోడలి శివప్రసాదరావు గారు కూడా మనకు స్పీకర్గా ఉన్నారనమాట ఈయన. సో ఈయన తర్వాత అండ్ ఫార్మర్ హోమ్ మినిస్టర్ అనమాట ఈయన. ఓకే, కాబట్టి అంటే పల్నాటి బ్రహ్మనాయుడు అయితేనేమి, నాయకురాలు నాగమ్మ అయితేనేమి, గుర్రం జాషువా గారు అయితేనేమి,
తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి గారు అయితేనేమి, తర్వాత భవన్ వెంకటరామరెడ్డి గారు అయితేనేమి, కోళ్ళ శివప్రసాదరావు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఈ యొక్క పల్నాడు జిల్లాకు చెందిన వాళ్ళే. తర్వాత చూస్తే ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్టు పరంగా చూసుకుంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ కూడా ఈ జిల్లాలో కూడా ఉంది. అంటే దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏదంటే మనకు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. మరి శ్రీశైలం ఎక్కడుంది? మనకు నంద్యాల జిల్లాలో ఉంది. మరి ఈ యొక్క నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండింటికి కూడా కంబైన్డ్గా ఉందన్నమాట. ఇదే దేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వ్గా వెలుగొందింది. మరి ఈ యొక్క టైగర్ రిజర్వ్ ఈ జిల్లాలో కూడా కొంత భాగంగా ఉందన్నమాట. మరి చూస్తే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఇది నల్లమల కొండల్లో ఉంది. సో స్ప్రెడ్స్ ఓవర్ 5 డిస్ట్రిక్ట్స్, మొత్తం 5 జిల్లాలతో కలిగింది. అదొకటి చేసి నంద్యాల జిల్లాలో ఉంది, తర్వాత ప్రకాశం జిల్లాలో ఉంది, పల్నాడు జిల్లాలో ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాల్లో ఇది విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాల్లో, ఒకటి నంద్యాల, ప్రకాశం, పల్నాడు. అదే మాదిరిగా తెలంగాణ నుంచి కూడా 2 జిల్లాలైనటువంటి ఒకటి ఇక్కడ మనకు 3 జిల్లాలు, ఒకటి చేసి మనకు నల్లగొండ, తర్వాత మహబూబ్ నగర్. ఓకే, ఇక్కడ 2, అంటే మొత్తం 5 జిల్లాలతో ఇది ముడిపడిందనమాట. అంటే ఆంధ్రప్రదేశ్లోని 3 జిల్లాలు నంద్యాల, ప్రకాశం, పల్నాడు. మరి తెలంగాణ నుంచి మనకు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలతోనుంది. మరి ఈ యొక్క టైగర్ రిజర్వ్ అనేది నల్లమల కొండల్లో ఉంది అనమాట. చూస్తే మరి ఇక్కడ మనకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ఉంది. సో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది మనకు చాలా ఈ ఇరిగేషన్ పరంగా అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ పరంగా అయితేనేమి, హైడ్రో ఎలక్ట్రిసిటీ పరంగా అయితేనేమి మనకు ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. సో శ్రీశైలం జలాశయం నుంచి శ్రీశైలం తర్వాత మళ్ళీ మనకు నాగార్జున సాగర్కి వాటర్ వస్తుంది. సో నాగార్జున సాగర్ నుంచి మళ్ళీ 2 కాలువలు వెళ్ళిపోతుంది. ఒకటి కుడి కాలువ, ఒకటి ఎడమ కాలువ అనేసి. ఎడమ కాలువ అనేది తెలంగాణకు, కుడి కాలువ అనేది ఆంధ్రప్రదేశ్కు చెందింది. మరి యొక్క కుడి కాలువ అనేది పల్నాడు జిల్లాలో ఉందన్నమాట. మరి ఏ లార్జ్ మ్యాన్సరీ డ్యామ్ అక్రాస్ ద కృష్ణా రివర్ లొకేటెడ్ బిట్వీన్ నల్గొండ డిస్టిక్ అండ్ తెలంగాణ. ఓకే, నల్గొండ డిస్టిక్ ఇన్ తెలంగాణ అండ్ పల్నాడు డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. చూసారా, ఇక నాగార్జున సాగర్ డ్యామ్ అనేది అతిపెద్ద, కృష్ణా నదికి అడ్డంగా కట్టబడిన అతిపెద్ద మ్యాన్సరీ డ్యామ్, మట్టి డ్యామ్ అనమాట. అతిపెద్దది. కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు, అంటే కృష్ణా జిల్లాకు, గుంటూరు జిల్లాకు, పల్నాడు జిల్లాకు, ప్రకాశం జిల్లాకు, మరి పశ్చిమ గోదావరి జిల్లా కొన్ని ప్రాంతాలకు, అదే మాదిరిగా తెలంగాణలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లా, ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు నీటి పారుదలను అందిస్తుంది ఈ యొక్క నాగార్జున సాగర్ డ్యామ్ అనమాట. ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీ కూడా జనరేషన్ చేయబడుతుంది. అంటే మన శ్రీశైలం ఏ విధంగా అయితే హైడ్రో ఎలక్ట్రిసిటీ జరగబడుతుందో, అంటే జల విద్యుత్ ఉత్పత్తి అవుతుందో, అదే మాదిరిగా మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కూడా జల విద్యుత్ మనకు ఉత్పత్తి అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తే మరి శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్ కృష్ణానది మీద నిర్మించబడ్డాయి. శ్రీశైలం అయితేనేమి, మరి నాగార్జున సాగర్ అయితేనేమి 2 కూడా కృష్ణానది మీద నిర్మించబడ్డాయి. ఓకే, మరి కృష్ణానది ఎక్కడ పుడుతుంది? మహారాష్ట్రలో పుడుతుంది. సో మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వచ్చి తర్వాత కృష్ణానది కృష్ణా జిల్లాలో ఎండ్ అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. కృష్ణానది మహారాష్ట్రలో పుట్టి మరి మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో అది బే ఆఫ్ బెంగాల్ కలిసిపోతుంది. అది మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూస్తే మరి శ్రీశైలం డ్యామ్ అయితేనేమి, మరి నాగార్జున డ్యామ్ అయితేనేమి ఈ రెండు కూడా కృష్ణానది నిర్మించబడ్డాయి. అదేవిధంగా విజయవాడకు పోతే, ఎన్టీఆర్ జిల్లాకు పోతే అక్కడ ప్రకాశం బ్యారేజ్ కూడా ప్రధాన నీటి వనరు ఏదంటే మనకు కృష్ణా జిల్లా, మళ్ళీ కృష్ణా నదే. మరి డిసెంబర్ 10, 1955లో జవహర్లాల్ నెహ్రూ గారు అధికారికంగా ఇక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సో నాట్ ఓన్లీ నాగార్జున సాగర్, ఈవెన్ శ్రీశైలం డ్యాము కూడా దాని శంకుస్థాపన చేసింది ఎవరంటే మన మొట్టమొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారే. అదేవిధంగా నాగార్జున సాగర్ డ్యామ్ కూడా అంతే. దీన్ని కూడా శంకుస్థాపన చేసింది ఎవరంటే మన దేశ మొట్టమొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారే. ఈ 2 ప్రాజెక్టులు శ్రీశైలం చేసినప్పుడైతే మనకు ముఖ్యమంత్రి ఎవరంటే నీలం సంజీవ్ రెడ్డి గారు. ఇక్కడికి నీలం సంజీవ్ రెడ్డి గారే ఉన్నారన్నమాట. మరి ఆ తర్వాత 12 ఇయర్స్కు
ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. అంటే 1955లో ఏర్పాటు చేస్తే 1967లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్ కావడం జరిగింది. ద రిజర్వాయర్ వాటర్ వాజ్ రిలీజ్డ్ ఇన్ టు ద లెఫ్ట్ అండ్ రైట్ బ్యాంక్స్ కెనాల్స్ బై ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఆన్ 4th August 1967. అంటే శంకుస్థాపన చేసిందేమో మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. తర్వాత దీన్ని ఓపెన్ చేసింది అంటే 2 కెనాల్స్ ఓపెన్ చేసినారంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అప్పుడు 1967లో మన దేశ ప్రధానమంత్రి ఎవరంటే ఇందిరాగాంధీ గారు. అంటే నాయన శంకుస్థాపన చేస్తే కంప్లీట్ ఎవరు వచ్చినారంటే ఇందిరాగాంధీ గారు రావడం జరిగిందనమాట. మరి ఇది ఇక్ష్వాకుల రాజుల రాజధాని నాగార్జునకొండ తర్వాత శాతవాహనులు కూడా నాగార్జునకొండను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఓకే, ఇక నాగార్జున పేరు ఎందుకు వచ్చిందంటే నాగార్జున సాగర్. ఇక్ష్వాకుల రాజుల యొక్క రాజధాని ఏదంటే నాగార్జునకొండ. ఆ తర్వాత శాతవాహనులు కూడా ఇక నాగార్జునకొండని బేస్ చేసుకొని దీన్ని రాజధానిగా పెట్టుకొని పరిపాలన సాగించారనమాట. నేను చూస్తే నాగార్జున సాగర్ డ్యామ్. సో ఇది నాగార్జున సాగర్ డ్యామ్. ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాన్సరీ డ్యామ్ అనమాట, మట్టి నిర్మాణం. ఓకే, ఇక్కడ ముఖ్యంగా చూస్తే మనం ఇక నాగార్జున సాగర్ ఉంది కదా. ఇక నాగార్జున సాగర్ అనేది శ్రీశైలం నుంచి వస్తుంది. శ్రీశైలం నుంచి వాటర్ వచ్చిన తర్వాత నాగార్జున పడిపోద్ది. ఇక నాగార్జున డ్యామ్ ఏమవుతుందంటే మళ్ళీ ఇది కూడా తెలంగాణకు మరి ఆంధ్రప్రదేశ్కి ఇది కూడా ఉమ్మడి ప్రాజెక్టే. అదేవిధంగా నాగార్జున సాగర్ కూడా 2 రాష్ట్రాలకు ఉమ్మడి ప్రాజెక్టే. ఇక్కడి నుంచి నీళ్ళు ఇక్కడికి వస్తాయన్నమాట. ఆ తర్వాత ఇదేమవుతుందంటే నాగార్జున సాగర్ 2 కాలువలు విడిపోతుంది. ఒకటేమో ఎడమ కాలువ విడిపోతుంది, ఇంకోటేమో కుడి కాలువ విడిపోతుంది అనమాట. ఎడమ కాలువ వచ్చేసి ఇది తెలంగాణలో ప్రవహిస్తుంది, మరి కుడి కాలువ వచ్చేసి ఇది ఏపీలో ప్రవహిస్తుంది. మరి ఎడమ కాలువ వచ్చేసి దీని పేరు ఏమిటంటే లాల్ బహదూర్ శాస్త్రి కాలువ. ఈయన కూడా దేశ ప్రధానిగా పనిచేయడం జరిగింది, లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన విదేశాల్లో మరణించినటువంటి ప్రధానమంత్రి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. తాష్కెంట్ ఒప్పందం జరిగింది ఆ పాకిస్తాన్కు మనకు. తాష్కెంట్లో అక్కడ సైన్ అగ్రిమెంట్ అయిన తర్వాత ఆ రోజు నైట్ హార్ట్ అటాక్తో మన లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయినారు. కాబట్టి అడగచ్చు అనమాట, భారతదేశం ఏ ప్రధాని ఎవరు విదేశాలలో మరణించారంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించారు. ఇక్కడ ఈ యొక్క ఎడమ కాలువ అంటే తెలంగాణ పక్కన దాని పేరేమో లాల్ బహదూర్ శాస్త్రి కాలువ అంటాం. మరి ఆంధ్ర పక్కన ఉన్నటువంటి కుడి కాలువను ఏమంటామంటే మనం జవహర్లాల్ నెహ్రూ కాలువ అంటాం. ఇది ఎక్కడుందంటే మనకు పల్నాడు ప్రాంతంలో ఉందన్నమాట. పల్నాడు ప్రాంతంలో మనకు ఉందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ అనేది 2 కాలువ విడిపోయి ఒక కాలువేమో తెలంగాణలో, రెండో కాలువేమో ఏపీలో ప్రవహిస్తూ ఉంటుంది. తర్వాత చూస్తే కుడి కాలువ పేరు జవహర్లాల్ కాలువ. ఇది వచ్చేసి మనకు లాల్ బహదూర్ శాస్త్రి కాలువ. గుర్తుపెట్టి చాలా ఇంపార్టెంట్ మిత్రం అవి. తర్వాత చూస్తే కృష్ణానదిపై నిర్మించబడ్డ ఆనకట్టలో నాగార్జున సాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. అంటే ఎక్కడది ఏర్పడు కాబట్టి ఎక్కడ పుట్టుతుంది మనకు? మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ అన్ని చోట్ల కూడా అనేక రకాల ప్రాజెక్టులు కడుతూ వచ్చినారు. ఈ అన్ని ప్రాజెక్టులు కూడా అతిపెద్ద డ్యామ్ ఏదంటే మనకు ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనమాట. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధన చేసినట్టు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రదేశాల్లో బోధనలు ఫ్రీ చేయడం జరిగిందనమాట. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో 2వ స్థానంలో, ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. అంటే ఇంత పెద్ద పొడవు ఆనకట్ట దేశంలో ఎక్కడ లేదన్నమాట. అతి పొడవైనటువంటి ఆనకట్ట ఏదంటే నాగార్జున సాగర్. మరి సామర్థ్యపరంగా ఎక్కువ నీటి స్టోరేజ్ పరంగా తీసుకుంటే ఇది 2వ స్థానంలో ఉంటే, పొడవు పరంగా ఇది దేశంలోనే మొదటి స్థానంలో ఉంది అన్నమాట. మరి ఈ యొక్క ఆనకట్టను మొదట్లో నందికొండ ప్రాజెక్ట్ అనేవాళ్ళు. ఓకే, ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టును మొట్టమొదట ఏమనేవాళ్ళు? నందికొండ ప్రాజెక్ట్ అనేవాళ్ళు. నందికొండ ప్రాజెక్ట్ అనేవాళ్ళు. ఈ యొక్క ప్రదేశానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యం వల్ల నాగార్జున సాగర్గా ఈ యొక్క ప్రాజెక్టు పేరును పెట్టడం జరిగింది. అంటే ఇది ఈ యొక్క ప్రాజెక్టు ఎట్లా కట్టబడిందంటే కోస్లా కమిటీ సిఫార్సు ప్రకారం యాక్చువల్గా ఇది ఏర్పాటు చేయబడినప్పుడు తమిళనాడు వాళ్ళు కూడా మా గ్రూప్ దాంట్లో భాగం కావాలా ఇట్లా రావాలని అడగడం జరిగింది. బట్ ఈ యొక్క కోస్లా కమిటీ నివేదిక ప్రకారం కానీ మన ముఖ్యమంత్రి అప్పుడు ఒప్పుకోవడం లేదనమాట. లేదు ఇది మాది అనవడంతో అది తమిళనాడు పోలేదు. ఓకే, మరి ఇది ఏ కమిటీ ప్రకారం ఏంటంటే ఇది కోస్లా కమిటీ సిఫార్సు మేరకు 1955 డిసెంబర్ 10వ తేదీన శంకుస్థాపన చేయడం జరిగింది. 1967లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాబడింది అనమాట. అడగచ్చు అనమాట, ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ కమిటీ సూచన మేరకు నిర్మించబడింది అంటే కోస్లా కమిటీ అని గుర్తుపెట్టుకోండి. కోస్తా గుర్తుపెట్టుకోండి, మన కోస్తా కదా ఎక్కువగా ఇది
కోస్తాకు ఇది ఎక్కువగా నీటిలో ఎక్కడికి ఇస్తుంది, కోస్తాకు ఇస్తుంది కదా, కోస్తాకు ఇస్తుంది కదా, కాబట్టి కోస్తా కాస్త కోస్ట్లా అనుకోండి. ఓకే, ప్లీజ్ రిమెంబర్, ఈ యొక్క నాగార్జున సాగర్ డ్యామ్ వాటర్ అంతా కూడా ఎక్కువ ఎగిరిపోతుందంటే కోస్తా జిల్లాకి వెళ్తుంది. కోస్తా జిల్లాలు కాబట్టి కోస్తా అని ఏమనుకుంటే మీరు కొద్దిగా కోస్ట్లా అనుకుంటే అయిపోయాయి. కాబట్టి కోస్ట్లా కమిటీ నివేదిక ప్రకారం కోస్ట్లా కమిటీ సిఫార్సుల మేరకు నాగార్జున సాగర్ డ్యామును కట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ చూస్తే 2005 డిసెంబర్ 10వ తేదీన స్వర్ణోత్సవాలను సాగర్ జరుపుకుంది. సాగర్ నిర్మాణ సమయంలో ఆసులు బాపినటువంటి వారి కోసం స్మారక స్తూపాన్ని వైఎస్ రాజశేఖర గారు ఆవిష్కరించారు. అంటే ఇది 2005 కదా, 1955 కదా. సో 1955 2005 10వ ఇది 10న స్వర్ణోత్సవం జరపడం జరిగింది యొక్క డ్యామ్. ఆ సందర్భంలో ఇక నాగార్జున సాగర్ ఒకరు ఎవరైతే నిర్మాణ సమయంలో అనేక వందల మంది కూలి చనిపోయింటారు కదా, సో వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఇక్కడ ఒక స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎవరు ఆవిష్కరించారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు 2005వ సంవత్సరంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఆవిష్కరించడం జరిగింది. మరి శాతవాహనుల కాలం నాటి స్త్రీ పర్వతమే నాగార్జున కొండ అని గుర్తుపెట్టుకోండి. సో శాతవాహనుల కాలం నాటి స్త్రీ పర్వతం పేరే ప్రస్తుతం నాగార్జున కొండ. మరి గౌతమ బుద్ధుడు, ఆచార్య నాగార్జునుడు విగ్రహాలతో పాటుగా అంటే ఈ యొక్క డ్యామ్ మీద ఎవరున్నాయంటే విగ్రహాలు అంటే గౌతమ బుద్ధుని విగ్రహం ఉంది, ఆచార్య నాగార్జున విగ్రహం ఉంది. ఆ విగ్రహాలతో పాటుగా సాగర్ నిర్మాణ సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారు, ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రపతి అయిన వ్యక్తి ఎవరంటే నీలం సంజీవ్ రెడ్డి గారు అనమాట. సంజీవ్ రెడ్డి, అదేవిధంగా కాసు బ్రహ్మానంద రెడ్డి, ఓకే, వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ వీళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అదే మాదిరిగా ఇంజనీరింగ్ నిపుణుడైనటువంటి కేఎల్ రావు, సో కేఎల్ రావు విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సాగర్ మొదటి చీఫ్ ఇంజనీర్ అయినటువంటి జాఫర్ అలీ, వీళ్ళ యొక్క విగ్రహాలు కూడా ఇక్కడ ఆవిష్కరించబడ్డాయి అన్నమాట. తర్వాత శ్రీశైలం డ్యామ్ శంకుస్థాపన ఇప్పుడు 1960 జరిగితే ఇది 1955 అంటే శ్రీశైలం కంటే ముందుగానే ఇది కట్టబడిందని మీరు గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ వచ్చేసి మనకు పులిచింతల ప్రాజెక్టు. పులిచింతల ప్రాజెక్టు కూడా ఇక పల్నాడు జిల్లాలోనే ఉంది. పులిచింతల ప్రాజెక్టు ఎక్కడుంది? ఈ యొక్క పల్నాడు జిల్లాలోనే ఉంది అనమాట. మరి దీనికి కొత్త పేరు ఏమంటే కేఎల్ రావు సాగర్ పెట్టడం జరిగింది. ఎందుకంటే కేఎల్ రావు అనే వ్యక్తి చీఫ్ ఇంజనీర్గా పనిచేయడం జరిగింది నాగార్జున సాగర్కు. మరి ఈయన పేరుతో పులిచింతల ప్రాజెక్టును కేఎల్ రావు సాగర్ ప్రాజెక్టుతో పేరు పెట్టడం జరిగింది. పులిచింతల ప్రాజెక్టు దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటిపారుదల, జల విద్యుత్ ఉత్పత్తి మరియు వరద నియంత్రణ కోసం నిర్మించిన ప్రాజెక్టు ఇది. దీన్ని ఎందుకు నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు అంటే ముఖ్యంగా ఇది నీటిపారుదలకు, జల విద్యుత్తు, దాంతోపాటుగా వరద నియంత్రణ. సో వరద నియంత్రణ కోసం ఈ యొక్క ప్రాజెక్టును కట్టబడింది. ప్రముఖ సివిల్ ఇంజనీర్ అయినటువంటి కానూరి లక్ష్మణరావు పేరు పెట్టడం జరిగింది. కేఎల్ రావు అంటే ఏమండి? కే అంటే కానూరి, ఎల్ లక్ష్మణరావు, కాబట్టి కేఎల్ రావు సింపుల్గా అంటాం. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం రైతులకు కీలకమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్ట్ ఏదంటే మనకు పులిచింతల ప్రాజెక్టు అడగచ్చు. సో పులిచింతల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అని, మరి పులిచింతల గ్రామం వద్ద పల్నాడు జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మాణ ప్రారంభం ఎప్పుడంటే ఆగస్టు 8, 2009 సంవత్సరంలో. మరి ఇది ఎప్పుడు పూర్తయిందంటే 2013, అంటే 4 ఏళ్ళు పట్టిందనమాట. 4 ఏళ్ళు పట్టింది. మరి ప్రకాశం బ్యారేజీకి 8 కిలోమీటర్ల ఎగువన, నాగార్జున సాగర్ డ్యామ్కు 115 దిగువన, అంటే ప్రకాశం బ్యారేజ్కి మరి నాగార్జున సాగర్ డ్యామ్కు చెప్పండి దగ్గర మధ్యలో ఉందని చెప్పచ్చు మనకు. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ చూసుకుంటే 8 కిలోమీటర్ల దూరంలో ఉంది, నాగార్జున సాగర్ చూసుకుంటే 115 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క మధ్యలో దీన్ని నిర్మించడం జరిగిందనమాట. ఓకే, ద పులిచింతల ప్రాజెక్ట్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద కృష్ణా రివర్. సో పులిచింతల ప్రాజెక్ట్ అయితేనేమి, ప్రకాశం బ్యారేజ్ అయితేనేమి, నాగార్జున సాగర్ అయితేనేమి, మరియు శ్రీశైలం అయితేనేమి, ఇవన్నీ కూడా మెయిన్ సోర్స్ మనకంతా అయింది కృష్ణా రివర్. నెక్స్ట్ అమరావతి కూడా ప్రజెంట్ మన రాష్ట్ర రాజధాని అమరావతి. అదే మాదిరిగా బౌద్ధుల యొక్క మోన్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని మన రాష్ట్ర రాజధాని అమరావతి పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ అమరావతి కూడా ఎక్కడ ఉందంటే పల్నాడు జిల్లాలోనే ఉంది. గతంలో గుంటూరు జిల్లాలో ఉండేది, ఇప్పుడు విడిపోయిన తర్వాత ఇది పల్నాడు జిల్లాకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. పల్నాడు కృష్ణా తీరాన ఉన్నటువంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రం. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వమే 2వ శతాబ్దంలో నుండి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు శాతవాహనులు ఎవరనేది శాతవాహనాస్
మరి ఇక శాతవాహనులు ఏం చేశారంటే ఈ యొక్క అమరావతిని కేంద్రంగా చేసుకొని ఈ యొక్క అమరావతిని పరిపాలించడం జరిగిందనమాట. మరి చూస్తే అమరావతికి పూర్వ పేరు ధాన్య కటకము అని అర్థం. సో అమరావతికి పూర్వం ఏ పేరు ఉండేది అంటే ధాన్య కటకము, దాని లేదా ధరణికోట అనేవాళ్ళు, ధరణికోట లేదా ధరణికోట అనేవాళ్ళు. పంచరామాల్లో మొదటగా అమరావతి ప్రసిద్ధి చెందింది. పంచరామం 5 రామాలయం, అది కూడా చూస్తాం. అంటే 5 రామాలయాలు. సో అది కూడా చూడడం జరిగింది ఇక్కడ. కాబట్టి అమరావతి యొక్క పూర్వ పేరు ఏమంటే ధాన్యకోటం, ధాన్య కటకం లేదా ధరణికోట అనే పేరుతో దీన్ని పిలిచేవాళ్ళు. మరి పంచరామాల్లో ఒకటైనటువంటిది అమరావతికి ఇది ప్రసిద్ధి చెందింది. మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజ చిహ్నం ఏదంటే అమరావతి శిల్పమైనటువంటి పూర్ణ కుంభం. అంటే అమరావతిలో ఉన్నటువంటి పూర్ణ కుంభాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క రాజ చిహ్నంగా తీసుకోవడం జరిగిందనమాట. మరి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతికి 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఈ యొక్క బిట్టును మనకు గతంలో హైకోర్టు ఎగ్జామ్లో కూడా అడగడం జరిగిందనమాట. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతికి 2015 అక్టోబర్ 22వ తేదీ నాడు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు 2015 సంవత్సరంలో శంకుస్థాపన చేయడం జరిగిందనమాట. మరి చూస్తే అమరావతి స్తూపంకి ప్రత్యేకమైన స్థానం ఉంది. అమరావతి స్తూపం సో ఇది 1900 బిఫోర్ ఇట్ సెల్ఫ్, అంటే 1900 సంవత్సరం ముందే ఈ యొక్క స్తూపాన్ని కట్టడం జరిగింది. ఎవరు కట్టారంటే శాతవాహన. ఎందుకంటే శాతవాహన రాజధాని అమరావతి. సో శాతవాహన క్యాపిటల్ అమరావతి కదా, వాళ్ళు కట్టారనమాట. మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధానిగా కృష్ణానది కుడి కాలువ. సో ఎడమ కాలువ ఎక్కడ పోతుంది? తెలంగాణ పోతుంది. కుడి కాలువ ఎక్కడికి వస్తుంది? పల్నాడు జిల్లా నుంచి వస్తుందన్నమాట. ఇక్కడ కుడి కాలువ పక్కన ఈ యొక్క అమరావతి స్తూపం కూడా మనకు ఉందన్నమాట. మరి శాతవాహన యొక్క రాజధాని అమరావతి కాబట్టి మరి చూస్తే దేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపాలు ఎక్కడున్నాయంటే నెంబర్ 1 వచ్చేసి సాంచి స్తూపం మధ్యప్రదేశ్లో ఉంది. సో భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపాస్ మొట్టమొదటి ఏదంటే సాంచి స్తూప. సాంచి స్తూపం ఎక్కడ మనకు? సాంచి మధ్యప్రదేశ్లో ఉంది. రెండోది ఎక్కడుందంటే కేసరియా స్తూపం బీహార్లో ఉంది. మూడవది అమరావతి స్తూపం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకే, మూడవది ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి స్తూపం ఇక్కడ మనకు ఉందన్నమాట. నెక్స్ట్ చూస్తే కోటప్పకొండ. కోటప్పకొండ పాట కూడా ఉంది. కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్న ఉంది కదా. సో అటువంటి ఇంపార్టెంట్ ఇంకోటి ఏమంటే కోటప్పకొండ. ఇక కోటప్పకొండ ఏంటంటే మనం శ్రీ త్రికుటేశ్వర స్వామి, త్రికుటేశ్వర 3 ఉంటాయండి. త్రికుటేశ్వర స్వామి దేవాలయం కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఇది ఎక్కడుందంటే పల్నాడు జిల్లా నరసరావుపేట దగ్గరలో త్రికుటేశ్వర ఆలయం ఉంది. 3 అంటే 3 అని గుర్తుపెట్టుకోండి. త్రికుటేశ్వర ఆలయం ఎక్కడుందంటే పల్నాడు జిల్లాలో ఉందన్నమాట. త్రికుటేశ్వర స్వామి ఆలయం ఉన్న కొండను ఏ కోన నుండి చూసినా 3 శిఖరాలు కనబడుతూ ఉంటాయన్నమాట. అందుకే దీనిపై త్రికుట అని చెప్పడం జరిగింది. ఓకే, త్రికుటేశ్వర స్వామి ఆలయం ఉన్న కొండను ఏ కోన నుండి చూసినా కూడా 3 శిఖరాలు కనబడుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ దీన్ని త్రికుటాచలేశ్వరుడు అని అనడం జరుగుతుందన్నమాట. మరి ఈ 3 శిఖరాలు ఏంటవయ్యా అంటే బ్రహ్మశిఖరం, బ్రహ్మశిఖరం, రుద్రశిఖరం, రుద్రశిఖరం మరియు విష్ణు శిఖరం, ఈ 3 పేర్లు అనమాట. సో బ్రహ్మశిఖరం, రుద్రశిఖరం, విష్ణు శిఖరం, ఈ 3 శిఖరాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ కోటప్పకొండకు మరొక పేరు ఏమంటే శ్రీ త్రికుటేశ్వర స్వామి దేవాలయంతో పిలువబడుతూ ఉంది. త్రికుటేశ్వర ఎటు చూసినా కూడా 3 శిఖరాలు. ఆ 3 శిఖరాలు ఏమంటే బ్రహ్మ, రుద్ర, విష్ణు శిఖరాలుగా పేరు పొందాయన్నమాట. మహాశివరాత్రి నాడు లక్షల మంది భక్తులు ఈ యొక్క తిరునాళ్ళకు వస్తూ ఉంటారు అన్నమాట. మరి చూస్తే బ్యాటిల్ ఆఫ్ పానిపట్, పల్నాడు, పల్నాడు యుద్ధం. బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఇది పల్నాడు, పానిపట్టు ఇది పల్నాడు. సో ఎక్కడ జరిగిందంటే ఇది కారంపూడిలో జరిగింది. కారంపూడి ఏమిది? బ్యాటిల్ ఆఫ్ పల్నాడు, పల్నాటి యుద్ధం చరిత్రలోనే లిఖితం తగ్గిందనమాట. దీన్నే ఇక పల్నాటి యుద్ధానికి మరొక పేరు ఏమంటే ఆంధ్ర మహాభారతం అంట. మహాభారతం అంటే ఏమి? కౌరవులు పాండవుల మధ్య యుద్ధం జరిగింది కదా మహాభారతం. అందరూ దగ్గర బంధువులే కదా, అన్నదమ్ములే కదా, చిన్న పెద్దల బిడ్డలే కదా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా దగ్గర సంబంధం వాళ్ళ అన్నదమ్ముల మధ్య, చిన్న పెద్దల బిడ్డల మధ్యనే ఈ యుద్ధం జరిగింది. కాబట్టి ఇక పల్నాడు యుద్ధాన్ని మనం ఏమంటామంటే ఆంధ్ర మహాభారతం అంటాం, ఆంధ్ర మహాభారతం అంటాం. సో పల్నాడు యుద్ధం జరిగిన స్థలం వాటిది చరిత్ర. మరి మనకు చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి పల్నాడు యుద్ధం ఎక్కడ జరిగిందంటే కారంపూడిలో జరిగింది. కారంపూడి ఎక్కడుందంటే పల్నాడులో ఉంది, పల్నాడు జిల్లా. ఈ యొక్క పల్నాడు యుద్ధానికి ఒక విశిష్టత ఉందండి. దీన్ని మనం ఆంధ్ర మహాభారతం అంటాం. సో మహాభారత యుద్ధం అంటే ఏమి? కౌరవులు పాండవులు ఎవరికి యుద్ధం జరిగింది? అన్నదమ్ముల మధ్యనే కదా.
చిన్న పెద్దన బిడ్డల మధ్యనే కదా యుద్ధం జరిగింది. అదే మాదిరిగా ఈ యొక్క పల్నాడు యుద్ధంలో కూడా అన్నదమ్ముల మధ్య అంటే చిన్న పెద్దన బిడ్డల మధ్యనే జరిగిందనమాట. అందుకని దీన్ని ఏమంటామంటే అంటే ఆ యొక్క మహాభారత యుద్ధానికి ఈ పల్నాడు యుద్ధానికి దగ్గర పోలిక ఉంది కాబట్టి ఏం చెప్తారంటే ఇక పల్నాడు యుద్ధాన్ని ఆంధ్ర మహాభారత యుద్ధం అంటాం, ఆంధ్ర మహాభారతం అనుకోవడం జరుగుతుందన్నమాట. మరి కారంపొడిలో చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంది. పల్నాడు వీరులు ఉపయోగించినటువంటి ఆయుధాలను ఇక్కడ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఒకవేళ మనం పల్నాటి ఇక్కడ కారంపొడికి వెళ్తే కంపల్సరీగా మనం ఈ యొక్క మ్యూజియం సందర్శించి ఆ యొక్క రాజులు ఉపయోగించినటువంటి కత్తులు కటార్లను మనం బాగా అక్కడ చూడవచ్చు అనమాట. మరి పల్నాడు యుద్ధం నలగామరాజు అంటే ఈ యొక్క నలగామరాజు అంటే గురజాల రాజ్యం అనమాట. గురజాల రాజ్యం ఇప్పుడు మనం చూస్తే అక్కడ గురజాల ఊరు కూడా ఉంది మిత్రమా. కాబట్టి పల్నాడు యుద్ధం అనేది నలగామరాజు అంటే గురజాల రాజ్యానికి మరియు మలిదేవరాజు ఈనాటి మాచల రాజ్యం మధ్య జరిగింది. అంటే ఏ రాజ్యాల మధ్య యుద్ధం జరిగిందంటే మనం ఏం చెప్పాలి, గురజాల రాజ్యానికి మరియు మాచల రాజ్యానికి జరిగింది. మరి గురజాల రాజ్యాన్ని పరిపాలించేది ఎవరంటప్పుడు నలగామరాజు, మరి మాచలను పరిపాలించేది ఎవరంటే మలిదేవరాజు. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. అయితే నలగామరాజు ఎవరయ్యా అంటే నలగామరాజు సవతి తల్లి అయినటువంటి సోదరుడే మలిదేవరాజు. సో దగ్గర బంధుత్వమే కదా, రక్త సంబంధాలు దగ్గర ఉన్నాయి కదా. మరి నలగామరాజుకు నాయకురాలు నాగమ్మ మద్దతు ప్రకటించింది. ఎవరికి? నలగామరాజుకు. ఎవరైనా నలగామరాజు గురజాల రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి నలగామరాజుకు నాయకురాలు నాగమ్మ మద్దతు ఇవ్వగా మరి ఇక మలిదేవరాజుకు బ్రహ్మనాయుడు మద్దతు ఇచ్చాడు. ఇద్దరికి గొప్పలే, ఏం తక్కువలేం కాదు. మరి ఇక మలిదేవరాజుకు బ్రహ్మనాయుడు మద్దతు ఇచ్చాడు. ఈ యొక్క యుద్ధంలో ఎవరు గెలిచారయ్య అంటే నలగామరాజు విజయం సాధించాడు. యుద్ధంలో మలిదేవరాజు మరణించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యొక్క రాజ్యం పతనమైపోతుంది అనమాట. తర్వాత చూస్తే కొండవీడు కోట చాలా ఇంపార్టెంట్ వన్. ఈ యొక్క కొండవీడు కోట కూడా మనకి ఎక్కడుందంటే పల్నాడు జిల్లాలో ఉంది. మరి కొండవీడు కోటను ఎవరు కట్టారంటే రెడ్డి రాజు నిర్మించారు. కొండవీడు కోట ఎవరు కట్టించారు? రెడ్డి రాజు నిర్మించడం జరిగింది. మరి 1328 నుంచి 1482 మధ్య రెడ్డి రాజుల యొక్క రాజధాని ఏదంటే కొండవీడు. ఓకే, ఇక రెడ్డి రాజులు కొండవీడుని బేస్ చేసుకొని కొండవీడు రాజధానిగా పెట్టుకొని ఈ యొక్క ప్రదేశాన్ని ఇల్లు పరిపాలించారన్నమాట. మరి రెడ్డి రాజుల పూర్వపు రాజధాని ఏదంటే అద్దంకి. ఓకే, సో రెడ్డి రాజుల యొక్క పూర్వపు రాజధాని అద్దంకి నుండి తమ రాజధాని కొండవీడికి మార్చారనమాట. ఓకే, సో మొట్టమొదటి మాత్రం ఇక రెడ్డి రాజుల యొక్క రాజధాని ఏదంటే అద్దంకి. తర్వాత అద్దంకి రాజధానిని చేంజ్ చేసినటువంటి వాళ్ళు కొండవీడికి తమ యొక్క రాజధానిని మార్చుకోవడం జరిగిందనమాట. తర్వాత మాచర్ల పల్నాడు యుద్ధం ఎప్పుడు జరిగింది మనకు 1176 AD నుంచి 1182 AD మధ్య మాచర్ల మరియు గురజాల మధ్య యుద్ధం జరిగిందనమాట. అనేక సారీపుతున్న పల్నాడు యుద్ధాన్ని ఆంధ్ర మహాభారతం అని కూడా అంటారు. సో ఆంధ్ర మహాభారతం ఇదేనంటారు, పల్నాడు యుద్ధాన్ని ఆంధ్ర మహాభారతం అంటాం అనమాట. మరి హైహయ యాదుల యొక్క వంశం, ఈ హైహయ రాజులు మాచర్ల చెన్నకేశ్వర దేవాలయం నిర్మించారని చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత హైహయ రాజులకు మంత్రి ఎవరంటే బ్రహ్మనాయుడు. సో బ్రహ్మనాయుడు ఏం చేశారు? ఇక్కడ మద్దతు ప్రకటించారు కదా. చూస్తే ఇక్కడ నెక్స్ట్ మనకు ఉండేది ఎత్తిపోతల జలపాతం కూడా చాలా మనకి ఇంపార్టెంట్. మరి యొక్క ఎత్తిపోతల జలపాతం ఎక్కడుందంటే పల్నాడు జిల్లాలోని చంద్రవంక నదిపై నిర్మించడం జరిగింది చెప్పడం కదా. ఫస్ట్ మనం చూసాం పల్నాడు జిల్లాలో చంద్రవంక నది మీద ఇక ఎత్తిపోతల పథకం నిర్మించారు. ఎందుకు ఎత్తిపోతలు నిర్మించారు? సాగునీటి పరంగా అయితేనేమి, మరియు ఎలక్ట్రిసిటీ పరంగా అయితేనేమి, మరియు వరదల నివారణ కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. చంద్రవంక నది కృష్ణానదికి ఉపనది. ఓకే, చంద్రవంక నది అనేది కృష్ణాకు ట్రిబ్యూటరీ అనమాట. సో ఎత్తిపోత జలపాతం ఎత్తి ఉంటుందంటే 70 అడుగులు ఉందన్నమాట. ఈ యొక్క జలపాతం చంద్రవంక వాగు, నక్కల వాగు, తుమ్మల వాగు అనే 3 ప్రాయాల కలయిక. ఇక్కడ మొసలి సంతానత్వ కేంద్రం కూడా ఉంది. ఇది మనకి ఇంపార్టెంట్ మిత్రమా. ఏది? ఈ యొక్క జలపాతం అనేది చంద్రవంక వాగు, నక్కల వాగు మరియు తుమ్మల వాగు అనే 3 నదుల కలయిక అనమాట. ఇక్కడే మనకేముందంటే మొసలి 3 కాటి 1 చంద్రవంక వాగు, నక్కల వాగు, తుమ్మల వాగు 3 ఉన్నాయి కదా. 3 కూడా మొసలి గుర్తుపెట్టుకోండి. సో 3 వాగులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మొసలి సంతానోత్పత్తి కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారని గుర్తుపెట్టుకోండి. మరి పర్యాటక ప్రయోజనాల కోసం ఏడాది పొడవునా జలపాతం ప్రవహించేలా నాగార్జున సాగర్ కుడి ఒడ్డు కాలు నుండి నీటిని విడుదల చేస్తుంటారు. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా నీటి ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇక జలపాతం, ఏ జలపాతంలో
ఎత్తిపోతల జలపాతం ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉండాలనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఈ యొక్క మనకు నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి బట్ట గడుస్తుంది మనకు నాగార్జున. సో ఇక నాగార్జున ఏం చేస్తారంటే ఎడమ కుడి కాలువ ఏం చేస్తారంటే కుడి కాలువకు ఎప్పుడు కూడా అంటే ఈ యొక్క ఇది టూరిజం ప్లేస్గా ఉండాలనే ఉద్దేశంతో అంటే ఎప్పుడు కూడా కంటిన్యూగా ఈ యొక్క నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రవహించడం వల్ల మనకి యొక్క జలపాతం కూడా ఎప్పుడు కూడా నీరు ప్రవహిస్తూనే మనకు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత చూస్తే ప్రముఖ వ్యక్తులు మనకి ఎవరంటే ఇక్కడ వావిలాల గోపాలకృష్ణయ్య. సో వావిలాల గోపాలకృష్ణయ్య కూడా మనకు ఈ యొక్క జిల్లాకు చెందిన వాళ్ళే, పల్నాడు జిల్లాకు చెందిన వాళ్ళే. మరి ఈయన ఏమి అంటే ఈయన ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. సో మెయిన్ పర్సనాలిటీ ఈయన వావిలాల గోపాలకృష్ణయ్య. ఓకే, వావిలాల గోపాలకృష్ణ ఈయన వచ్చేసి మనకు చూస్తాం ఇండివిజువల్ సత్యాగ్రహాలు పార్టిసిపేట్ చేసింది అంటే ఈయన ఇండివిజువల్ సత్యాగ్రహాల్లో పాల్గొన్న వ్యక్తి ఎవరంటే వావిలాల గోపాలకృష్ణ పేరు వింటూ ఉన్నాం. ఇక్కడ ఈయన ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో ఈయన పాల్గొనడం జరిగింది. సో మరి ఈయనకు 1992లో పద్మభూషణ్ అవార్డు, అదే మరి కళాప్రపుణ అవార్డు గ్రహీత ఈయన. సో డ్యూరింగ్ 1940s వావిలాల గోపాలకృష్ణయ్య పార్టిసిపేటెడ్ ఇన్ ఇండివిజువల్ సత్యాగ్రహ అంటే వ్యక్తిగత సత్యాగ్రహం ఉంటాం ఇన్ గుంటూరు టౌన్ హాల్. సో 1940sలోనే అంటే బిఫోర్ ఇండిపెండెన్స్. సో 1940లో వావిలాల గోపాలకృష్ణయ్య గారు చాలాసార్లు మనకు బిట్టాడడం జరిగింది. ఇండివిజువల్ సత్యాగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రారంభించారంటే వావిలాల గోపాలకృష్ణయ్య గుర్తుపెట్టుకోండి. తర్వాత చూస్తే గుర్రం జాసువా ఈయన పోయట్, అందరికీ తెలుసు మనకు గుర్రం జాసువా. ఈయనకు పేరు ఏమంటే నవయుగ చక్రవర్తి, మరి కవి కోకిల అనే బిరుదులతో ఈయనకు ప్రాముఖ్యం పొందాడు. సో నవయుగ చక్రవర్తి మరియు కవి కోకిల అనే బిరుదులతో ఈయనకు గుర్రం జాసువా గారికి పేరుందనమాట. ఈయనకు రచనలు ఏమంటే ముఖ్యంగా కవితా విశారద, మధుశ్రీనాథ, విశ్వకి సామ్రాట్, గబ్బిలం అంటే బ్యాట్, గబ్బిలం చూస్తే మనం గబ్బిలం అంటే బ్యాటు, ఫిర్దౌసి అంటే ఏ రెబల్ అని అర్థం ఫిర్దౌసి, మరి కాంతిసీకుడు అంటే ఏమంటే ఏ రెఫ్యూజీ, మరి ముంతాజ్ మహల్. ఈ యొక్క పుస్తకాలు ఈయన రచించారు. ఏంటి ఉన్నాయి మనకు ముఖ్యంగా కవితా విశారద, మధుశ్రీనాథ, కవి సామ్రాట్, గబ్బిలం, ఫిరదౌసి, కాంతిసీకుడు మరియు ముంతాజ్ మహల్. వీరితో పాటు అనేక రచనలు ఈయనున్న ఇవి ప్రముఖమైన రచనలు. గుర్రం జాసువా గారి యొక్క ప్రముఖమైన రచనలు ఏవి అంటే కవితా విశారద, మధుశ్రీనాథ, విశ్వకాంబ సామ్రాట్, గబ్బిలం, ఫిరదౌసి అంటే రెబల్ అని, కాంతిసీకుడు అంటే రెఫ్యూజీ అని, మరియు ముంతాజ్ మహల్ అనే పుస్తకాలను అనేక గ్రంథాలను ఈయన గుర్రం జాసువా గారు రచించారు. మరి ఇందులో చూసాం మనం పంచరామాస్ అని. ఎక్కడ మనం ఇక మరి పంచరామాస్ అంటే అమరావతి అనేది పంచరామం చెప్పడం జరిగింది కదా, పంచరామాలు ఒకటి చెప్పడం జరిగింది అమరావతి. మరి ఇక పంచరామాలు అంటే ఏంటివి అంటే దీన్ని మనం పంచరామ క్షేత్రాస్ అని లేదా పంచరామాస్ అని అంటాం. 5 ఏన్షియంట్ హిందూ టెంపుల్స్, పూర్వకాలంలో 5 ప్రాచీనమైన టెంపుల్స్ని మనం ఏమంటామంటే మనం పంచరామాస్ అంటాం. ఇవి డెడికేటెడ్ టు లార్డ్ శివ. ఇవి ఈ యొక్క 5 రామాలు కూడా ఈ యొక్క పంచరామాలు అన్నీ కూడా శివునికి అంకితం చేయబడ్డాయి. ఇక్కడ అన్ని చోట ఎవరుంటే మనకు శివుడు ఉంటాడు అనమాట. ఓకే, 5 ఏన్షియంట్ హిందూ టెంపుల్స్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. ఇక 5 కూడా శివుడు కొలువై ఉంటాడు. అవి ఏంటివంటే ఒకటి ద్రాక్షారామం, ఇక్కడ మనకు ద్రాక్షారామంలో ఉంది. తర్వాత సామర్లకోట, తర్వాత అమరావతి, పాలకొల్లు, మరి భీమవరం. ఈ 5ను మనం ఏంటంటే పంచరామాస్ అంటాం. ఏంటిది ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతి, పాలకొల్లు, భీమవరం. మనకు అడగచ్చు అనమాట ఈ క్రింది వాటిలో ఏది ద్రాక్షారం, ఏది మనకు పంచరము కాదు అడగచ్చు అనమాట. ఏది అవును అడుగుతారు. అప్పుడు మనకి గుర్తుపెట్టుకోవాలి. ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతి, పాలకొల్లు మరియు భీమవరం. అయితే ద్రాక్షారామం ఓకే, సామర్లకోటకు పేరు కుమారరామం అని, అమరావతి ఓకే, పాలకొల్లుకు పాలు అంటేమి క్షీరరామం అని, భీమవరానికి సోమరామం అని పేర్లు మనకు ఉన్నాయన్నమాట. సో దర్శన మిత్రమా, సో ఇది కంప్లీట్గా మనకు పల్నాడు జిల్లా గురించి ఉన్నటువంటిది. సో వీటితో పాటుగా ఇంకా మనకు తర్వాత చివరిలో మీకు ఏం చేస్తుంటే ప్రతి జిల్లా మీద ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయి ఉంటే, కొన్ని పాయింట్స్ మిస్ అయ్యి ఉండే అవకాశం ఉంది. ఆ మిస్ అయిన పాయింట్లన్నీ కూడా మీకు ఎంసీక్యూ రూపంలో మీకు అందిస్తామన్నమాట. సో మీకు ఖచ్చితంగా మీకు కోర్స్ నచ్చితే, ఈ యొక్క వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ఇక్కడ ఏమైనా పాయింట్స్ అని మిస్ అయి ఉంటే కూడా కింద కమెంట్లు మీరు తెలియజేయండి. ఖచ్చితంగా అవన్నీ కూడా మనం తిరిగి ఇంక్లూడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఒకవేళ మీకు మనకి హైకోర్టు సంబంధించినటువంటి కానీ, మరి ఏపీబీఎస్సీ కానీ, ఎస్ఐ, కానిస్టేబుల్స్, ఫారెస్ట్ మీరు పోటీ ప్రిపేర్ అవుతూ ఉంటే జిల్లాల సమాచారం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకి కోర్సు
కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్ అకాడమీ యొక్క లింక్ ఉందన్నమాట. మరి మనకు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మనకు కోర్స్ నచ్చితే మీరు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఉత్తమ్ అకాడమీ యాప్ నందు మీకు ఈ యొక్క ఇదే కాకుండా మీకు ఎస్ఎస్సి అయితేనేమి, బ్యాంక్స్, రైల్వేస్ ఫుల్ కోర్సు టెస్ట్ తీసుకు అందుబాటులో మీకు ఉందన్నమాట. సో నచ్చితే మాత్రం మీరు చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి ఉత్తమ్ అకాడమీ నెంబర్ 8688080802 కాల్ చేయండి. మరి ఆల్రెడీగా అయితే మాత్రం ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి బ్యాచ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. సో వీలైతే మీరు ఒకసారి విజిట్ చేసి మన యాప్ను మీరు డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.